హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ కరకరలాడే చికెన్ పకోడీ అండి. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది బయట. సో వేడి వేడి పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. చికెన్ పకోడీ చేస్తున్నా, ఎట్లా చేయాలో చూసేయండి మీరు కూడా. చికెన్ని తీసుకొని చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నా, బోన్లెస్ చికెను. దానికంటే ముందైతే చికెన్ని సాల్ట్ వాటర్లో మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి నీట్గా కడుక్కొని ముక్కలు కట్ చేసుకొని బేసన్లోకి వేసుకోవాలి. తర్వాత దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారం, కావలసినంత కారము, ఉప్పు, ఇంకా కొంచెం జీలకర్ర పొడి, తర్వాత మిరియాల పొడి వేసుకొని, తర్వాత ఒక పెద్ద టీ స్పూను శనగపిండి, బియ్యపిండి రెండు వేసుకొని, ఫైనల్గా కొంచెం ఫ్రెష్ కరివేపాకు తీసుకొని కొంచెం ఇట్లా నలుపుకొని వేసుకోవాలి. మంచిగా ఇవన్నీ కలిసేటట్టు చికెన్ ముక్కలకి వాటర్ లేకుండా చికెన్లో ఉన్న తడితోనే మొత్తం కలిసేటట్టు ఇట్లా చాలా మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు అంతా పట్టియాలి. తర్వాత ఫైనల్గా ఒక నిమ్మకాయ రసం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని, టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి. లేదంటే నాకైతే టైం లేదు, నేను వెంటనే చేసేస్తున్నా. ఆయిల్ వేడైంది, ఇంకా పకోడీలు వేసుకోవడమే చికెన్ ముక్కల్ని. శనగపిండి, బియ్యపిండి వల్ల చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. బయట వాతావరణం అయితే బాగా చల్లగా ఉంది కదా, వేడివేడిగా ఇట్లా సాయంత్రం కాగానే ఏవో ఒకటి తినాలనిపిస్తుంది. కాబట్టి నేను ఈరోజైతే చికెన్ పకోడీ చేసిన. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. యమ్మీ అండ్ టేస్టీ చికెన్ పకోడా. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. రెసిపీ నచ్చితే ట్రై చేయండి, కామెంట్ చేయండి.